అన్పోలరైజ్డ్ లైట్ నుంచి పోలరైజ్డ్ లైట్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనే విషయం కూడా లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఏంటంటే మాలిస్ లా డిస్కస్ చేయాలి. మాలిస్ లా అని చెప్తారు లేదా మాలిస్ లా అని చెప్తారు. సో ప్రొనౌన్సియేషన్ ఏదైనప్పటికీ ఆయన చెప్పిన విషయం ఏంటనేది చూద్దాం. దాంతో పాటు బ్రోస్టర్స్ లా ఒకటి డిస్కస్ చేయాలి. దట్ ఏంటంటే అన్పోలరైజ్డ్ లైట్ ని పోలరైజ్డ్ లైట్ కింద చేయాలంటే మనకి 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే రిఫ్లెక్షన్ ఒకటి, రిఫ్రాక్షన్ ఒకటి, నెక్స్ట్ స్కాటరింగ్ ఒకటి. అన్పోలరైజ్డ్ లైట్ పోలరైజ్డ్ లైట్ కింద కన్వర్ట్ అవ్వడానికి. సో అవన్నీ కూడా ఈ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ చేయాల్సిన విషయం ఏంటంటే మనకి మాలిస్ లా డిస్కస్ చేద్దాం. సో మాలిస్ లా డిస్కస్ చేయడం కోసం లాస్ట్ క్లాస్ లో చెప్పుకుంది ఇప్పుడు ఒకసారి మళ్ళీ రికలెక్ట్ చేసుకోవాలి. అదేంటి మనకి జనరల్లీ మనం యాక్చువల్లీ ఇక్కడ ఒక పోలరైజర్ ని తీసుకున్నాం అవునా. సో ఈ పోలరైజర్ పని యాక్చువల్గా అన్పోలరైజ్డ్ లైట్ ని పోలరైజ్డ్ లైట్ కింద చేస్తుంది. సో ఈ మిడిల్ యాక్సిస్ ని క్రిస్టల్ యాక్సిస్ అని అంటారని ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పుకుంది. దీన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అని కూడా అంటారు. క్రిస్టల్ యాక్సిస్ అన్న, ప్రిన్సిపల్ యాక్సిస్ అన్న, జియోమెట్రిక్ యాక్సిస్ అన్న ఏ రకంగా చేసుకున్నా ఇదే. ఓకే, పేర్లు ఎక్కడైనా పెట్టచ్చు కానీ ఇదే యాక్సిస్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఎనలైజర్, ఇంకొకటి ఎనలైజర్. అది పోలరైజర్ అయితే ఇది ఎనలైజర్ అనే విషయం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్న విషయం. ఇది మనకి పోలరైజర్ అని లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. పోలరైజర్. సో పోలరైజర్ అనేది ఒక క్రిస్టల్ అవునా. ఏదది మైక్రోస్కోపిక్ ఫెరాక్టరీ క్రిస్టల్స్ అని లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. లేదా క్యాల్సైట్ క్రిస్టల్స్, ఇంకా చెప్పుకోవాలనుకుంటే బాల్సమ్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా. కెనడా బాల్సమ్ ఇవన్నీ కూడా మనకి అన్పోలరైజ్డ్ లైట్ ని ఏ రకంగా కన్వర్ట్ చేస్తుంది? పోలరైజ్డ్ లైట్ కింద కన్వర్ట్ చేస్తుంది. అన్ని క్రిస్టల్స్ కాదమ్మా, కొన్ని టైప్ ఆఫ్ క్రిస్టల్స్. ఓకే, ఎందుకనంటే వాటి యొక్క మాలిక్యులర్ అరేంజ్మెంట్ అలాంటిది. ఓకే, ఆ మాలిక్యులర్ అరేంజ్మెంట్ వల్ల మనకి అన్పోలరైజ్డ్ లైట్ కాస్త ఏ రకంగా కన్వర్ట్ అవుతుంది? పోలరైజ్డ్ లైట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో ఎనలైజర్ వర్క్ ఏంటి మరి మనకి? ఎనలైజర్ చెక్ చేస్తే. సో ఎనలైజర్ ఇక్కడ చాలా మంది జెడ్ రాయొచ్చమో ఎస్ రాయొచ్చు. ఏది రాసినా పర్లేదే. జెడ్ రాయొచ్చు, ఎస్ రాయొచ్చు, ఏదైనా పర్వాలేదమ్మా. అది ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ బట్టి చూసుకోవచ్చు. సో ఎనలైజర్ ఏం చేస్తుంది? చెక్ చేస్తుంది. వెదర్ అంటే ఇక్కడికి వచ్చిన లైట్ పోలరైజ్ అయ్యిందా లేదా చెక్ చేస్తుంది. ఇలా వచ్చిన లైట్ పోలరైజ్ అయ్యిందా లేదా అన్న విషయం చెక్ చేస్తారు. ఎవరాడు? ఎనలైజర్. ఓకే, సో లాస్ట్ క్లాస్ లో ఇంకొక విషయం కూడా చెప్పుకున్నాం. ఏమని? ఈ రెండు యాక్సిస్ అంటే పోలరైజర్ యాక్సిస్, ఎనలైజర్ యాక్సిస్ రెండు మనకి ప్యారలల్ గా ఉన్నప్పుడు కానీ యాంటీ ప్యారలల్ గా ఉన్నప్పుడు కానీ అప్పుడు మనకి లైట్ వేవ్స్ అనేవి అబ్జర్వ్ చేస్తామని చెప్పుకున్నాం. అదే ఈ రెండు పర్పెండిక్యులర్ అంటే రెండు యాక్సిస్ మీద పర్పెండిక్యులర్ ఉంటే మనం ఏ రకమైన లైట్ ని అబ్జర్వ్ చేయమని లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ డిస్కస్ చేసి కంప్లీట్ చేసాం. సో ఇప్పుడు ఈ స్టార్టింగ్ ఎందుకు చెప్తున్నాం అంటే సో ఈ అన్పోలరైజ్డ్ లైట్ ని పోలరైజ్డ్ లైట్ కింద పోలరైజర్ కన్వర్ట్ చేస్తుంది. సో ఇది మనకి అన్పోలరైజ్డ్ లైట్. సో ఈ అన్పోలరైజ్డ్ లైట్ కాస్త మనకి పోలరైజర్ పోలరైజ్డ్ లైట్ కింద కన్వర్ట్ చేస్తుందని చెప్పుకోండి ఇలా. ఓకే, అయితే ఈ యాక్సిస్ ని బేస్ చేసుకొని మనం లైట్ యొక్క ఇంటెన్సిటీస్ ని చెప్పొచ్చు. లైట్ యొక్క ఎవరిని చెప్పొచ్చు? ఇంటెన్సిటీస్ ని చెప్పొచ్చు. ఓకే, ఇంటెన్సిటీస్ కి చెప్పే ముందు యాంప్లిట్యూడ్స్ కూడా చెప్పాలి అవునా కదా. ఎందుకని? ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ ది యాంప్లిట్యూడ్ అనే విషయం మనకి ఎప్పుడు తెలిసిందే అవునా కదా. ఆ విషయం మనం ఇంటర్ఫియరెన్స్ లో చెప్పుకున్నాం, డైఫ్రాక్షన్ లోని కూడా చెప్పుకున్నాం. ఆ రకంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంటెన్సిటీస్ ని చూసినట్టయితే ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్స్ అని కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, స్క్వేర్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్స్. ఓకే, ఆ రకంగా మనం ఇప్పుడు మాలిస్ లా, బ్రోస్టర్స్ లా రెండు చెప్పుకోవాలి. ఫస్ట్ మాలిస్ లా మీద కాన్సంట్రేషన్ పెడదాం. సో ఇప్పుడు పోలరైజర్ నుంచి అన్పోలరైజ్డ్ లైట్ ఏ రకంగా వచ్చింది? పోలరైజ్డ్ లైట్ కింద వచ్చింది. సో పోలరైజర్ కున్న యాక్సిస్ పోలరైజర్ యాక్సిస్ అని చెప్తాం, లేదా పోలరైజర్ క్రిస్టల్ యాక్సిస్ అని చెప్తాం. అదే ఎనలైజర్ కున్న యాక్సిస్ ని ఎనలైజర్ క్రిస్టల్ యాక్సిస్ అని చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే లైట్ యొక్క ఇంటెన్సిటీస్ ని డైరెక్ట్ గా చెప్పేస్తున్నాను, యాంప్లిట్యూడ్స్ కాకుండా ఇంటెన్సిటీస్ చెప్తున్నాను. వేర్ I is equal to I అనే ఇంటెన్సిటీ ఉన్న లైట్ పోలరైజ్ అయ్యి హాఫ్ ఆఫ్ ఇంటెన్సిటీస్ తో బయటకు వస్తుంది. ఓకే, హాఫ్ ఆఫ్ ఇంటెన్సిటీస్ తో బయటకు వస్తుంది. పోలరైజ్ అయ్యి మనకి హాఫ్ ఆఫ్ ఇంటెన్సిటీస్ తో బయటకు వస్తుంది. ఇఫ్ theta is equal to 0 180 degrees, theta is equal to 0 degrees లేదా theta is equal to 180 degrees అయినప్పుడు మనకి సేమ్ లైట్ అంటే I0/2 ఉన్న లైట్ మనకి బయటకు వస్తుంది. ఓకే, వాళ్ళు చెప్పాలనుకుంది ఈక్వేషన్ లో చెప్పుకున్నాం అంతే. లాస్ట్ క్లాస్ లోది ఈక్వేషన్ పరంగా చెప్పాలండి, ఇప్పుడు ఈక్వేషన్ పరంగా చెప్పుకుంటున్నాం అంతే. లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్.
ఇక్కడ I అనే ఇంటెన్సిటీ ఉన్న లైట్ లేదా I0 అనే ఇంటెన్సిటీ ఉన్న లైట్ ఇక్కడ బయటకు వచ్చేటప్పటికి ఏమవుతుంది I0/2. ఒకవేళ θ = 0 or 90 degrees అయినప్పుడు మాత్రం I I0/2 అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ θ యాంగిల్ మేక్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, సమ్ θ = 75 degrees అలా అయిందనుకోండి. θ = 75 degrees అలా అయితే ఇంటెన్సిటీస్ మనకి I డిక్రీజెస్ అని చెప్పాలి. ఇంటెన్సిటీస్ I ఏమవుతాయని మనకి డిక్రీజెస్ అని చెప్పాలి. ఓకే, ఆ రకంగా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ θ = 90 degrees అంటే I లేదా I0 ఏంటి మనకి 0. I లేదా I0 ఏమవుతుంది మనకి 0. I కి I0 కి డిఫరెన్స్ చెప్తున్నాను చూడండి. I అంటే కంప్లీట్ వేవ్ ఇంటెన్సిటీ, I0 అంటే మాక్సిమం ఇంటెన్సిటీ. ఓకే, I అంటే కంప్లీట్ వేవ్ ఇంటెన్సిటీ, I0 అంటే ఏమవుతుంది మనకి మాక్సిమం ఇంటెన్సిటీస్. ఓకే, సో ఆ రకంగా మనం చూసినట్టయితే అన్పోలరైజ్డ్ లైట్, పోలరైజ్డ్ లైట్ ఇంటెన్సిటీస్ వేరీ చేసుకోవాలి. సో అన్పోలరైజ్డ్ లైట్ I0 అనుకుంటే బయటకు వచ్చే పోలరైజ్డ్ లైట్ ఏమవుతుంది I0/2. కానీ ఆ కండిషన్స్ ఏంటి మనకి θ = 0 degrees 180 degrees. ఒకవేళ ఇన్ కేస్ θ = 75 degrees అయితే సిచువేషన్ ఏంటి మనకి ఇంటెన్సిటీ వాల్యూస్ ఇంక్రీజెస్ ఆ డిక్రీజెస్ అని అడుగుతారు. డిక్రీజెస్. ఓకే, ఒకవేళ θ = 90 degrees అయితే సిచువేషన్ ఏంటి intensity values will be equal to 0 అంటే no light observes. ఓకే, ఏ లైట్ మనకి అబ్జర్వ్ చేయలేదు. ఎప్పుడు ఈ θ యాంగిల్ ఎవరెవరిని బేస్ చేసుకొని చెప్తున్నాం మనం? పోలరైజర్ యాక్సిస్ విత్ రెస్పెక్ట్ టు అనలైజర్ యాక్సిస్, ప్రిన్సిపల్ యాక్సిస్ ఓవర్ క్రిస్టల్ యాక్సిస్. ఎలానే చెప్పొచ్చు, క్రిస్టల్ యాక్సిస్ అని చెప్పొచ్చు లేదా పోలరైజర్ యాక్సిస్ అని కూడా చెప్పొచ్చు. మనం చెప్పాలనుకుంది అర్థమవుతుందా? క్రిస్టల్ యాక్సిస్ అని చెప్పొచ్చు లేదా పోలరైజర్ యాక్సిస్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, క్రిస్టల్ యాక్సిస్ అన్న, పోలరైజర్ యాక్సిస్ అన్న లేదా అనలైజర్ యాక్సిస్ అన్న ఇంకా ప్రిన్సిపల్ యాక్సిస్ అన్న ఇవన్నీ సేమ్ కంటెంట్ చెప్తున్నాయి. ఓకే, సో ఇక్కడ ఈ థీటాని బేస్ చేసుకొని కూడా మనం చెప్తాం. అయితే ఈ థీటా గురించి మాట్లాడేదే మాలస్ లా. ఓకే, ఈ థీటా గురించి మాట్లాడేది ఏంటంటే మనకి మాలస్ లా. ఓకే, సో మాలస్ లా స్టేట్మెంట్ ఏంటి, అసలు ఈ థీటా గురించి ఆయన ఏ రకంగా చెప్పారు, ఆ రిలేషన్ ఏంటి, ఇంటెన్సిటీస్ కి వాటికి ఉన్న రిలేషన్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం మాలస్ లా. ఓకే, సో మాలస్ లా స్టేట్మెంట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. మాలస్ లా ఏం చెప్తుందంటే ద ఇంటెన్సిటీ ఆఫ్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్, ప్లేన్ పోలరైజ్డ్ లైట్ యొక్క ఇంటెన్సిటీ ట్రాన్స్మిటెడ్ టు ఎన్ అనలైజర్ అంటే అనలైజర్ నుంచి ట్రాన్స్మిట్ అయ్యే ప్లేన్ పోలరైజ్డ్ యొక్క ఇంటెన్సిటీ ఎవరికి ప్రపోర్షనల్ ఉంటుందంట? ఈస్ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద కొసైన్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద యాక్సిస్ ఆఫ్ పోలరైజర్ అండ్ అనలైజర్. సో ఇందాకే ఏమని చెప్పుకున్నాం, సమ్ థీటా యాంగిల్ మేక్ చేసుకుంటున్నాం అని చెప్తున్నాం కదా. సో ఆ థీటాకి cos స్క్వేర్ థీటా అంటే వాళ్ళు చెప్పాలనుకుంది ఏంటంటే I I0 cos స్క్వేర్ థీటా అని చెప్పాలనుకుంటున్నారు అన్నమాట. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే I is proportional to cos స్క్వేర్ థీటా అంటే intensity of plane polarized light is proportional to the square of the cosine of the angle between polarizer axis and analyzer axis. మనం చెప్పాలనుకుంటే అర్థమైందా? అంటే ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ని కన్సిడరేషన్ లో తీసుకుంటే ఆ ఇంటెన్సిటీ ఎవరితో వేరీ అవుతుందంట? యాంగిల్ తోనే వేరీ అవుతుంది. కాకపోతే కొసైన్ ఆఫ్ యాంగిల్, స్క్వేర్ ఆఫ్ కొసైన్ ఆఫ్ యాంగిల్ అని చెప్తున్నారు. సో ఆ ప్రపోర్షనాలిటీ తీసేయడం కోసం I0 అనేది ఏంటి మనకి కాన్స్టెంట్ అన్నమాట. I0 అంటే ఇక్కడ మనం ఏమని చెప్పొచ్చు, కాన్స్టెంట్ లేదా దీనికి పేరు ఉంటుంది. ఆ కాన్స్టెంట్ పేరు ఏంటంటే మాక్సిమం ఇంటెన్సిటీ. మాక్సిమం ఇంటెన్సిటీ. ఓకే, మాక్సిమం ఇంటెన్సిటీ అంటే ఇదొక పోలరైజర్ అండి, ఇదొక పోలరైజర్. ఓకే, సో ఇదొక అనలైజర్. సో పోలరైజర్ అయినా అనలైజర్ అయినా ప్లేన్స్ ఏ కదమ్మా. పోలరైజర్ అయినా అనలైజర్ అయినా మనకి పర్టికులర్ గా ప్లేన్స్ ఏ, అవునా? సో ఈ ప్లేన్ నుంచి బయటకు వచ్చే లైట్ కాబట్టి ఏమని చెప్తున్నారు? ప్లేన్ పోలరైజ్డ్ లైట్. ఓకే, పోలరైజర్ అయినా అనలైజర్ అయినా మనకి ప్లేన్స్ ఏ. ప్లేన్స్ నుంచి బయటకు వస్తున్నాయి కాబట్టి ఏమని చెప్తున్నాం? ప్లేన్ పోలరైజ్డ్ లైట్. ఓకే, సో ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అనలైజర్ యాక్సిస్, సారీ పోలరైజర్ యాక్సిస్ కి అనలైజర్ యాక్సిస్ కి మధ్యన యాంగిల్, ఈ యాంగిల్ లో ఓకే ఆ యాంగిల్ ఎవరికి? స్క్వేర్ ఆఫ్ కొసైన్ ఆఫ్ యాంగిల్ కి ఎలా ఉంటుందంట? డైరెక్ట్లీ ప్రపోర్షనల్
ఓకేనా. సో డయాగ్రామ్ వేసుకొని క్లియర్ గా రిప్రజెంట్ చేస్తే మాలిస్ లాని డిస్కస్ చేసుకోవచ్చు. సో ఈ మాలిస్ లా మీకు 5 మార్క్స్ క్వశ్చన్ అడతారు, షార్ట్ ఆన్సర్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మాలిస్ లా ఒకటి, బ్రూస్టర్స్ లా ఒకటి. ఓకే, సో ఇప్పుడు నేను డయాగ్రామ్ డ్రా చేస్తాను, ఆ రకంగా మనం మాలిస్ లాని ఇంకా క్లియర్ గా డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ యాంగిల్ మేక్ చేస్తున్న విషయం ఎలా తెలిసింది కదా, ఇది పోలరైజర్ యాక్సిస్, ఈ మిడిల్ ఏంటి మనకి అనలైజర్ యాక్సిస్. సో ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది మనకి థీటా అన్న యాంగిల్. మరి ఇంటెన్సిటీకి దానికి ఉన్న రిలేషన్ ఏంటి, I I0 cos స్క్వేర్ థీటా, అది దాని రిలేషన్. అది ఇప్పుడు డయాగ్రామాటిక్ పరంగా మనం రిప్రజెంట్ చేసుకుందాం. ఓకే, సో ఇది ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అంటే క్లారిటీ వచ్చిందా రాలేదు, ప్లేన్స్ నుంచి బయటకు వచ్చే లైట్ కాబట్టి అది కూడా అన్పోలరైజ్డ్ లైట్ కాస్త ఏ రకంగా మారింది, పోలరైజ్డ్ లైట్ కింద మారింది. ఓకే, సో ఆ విషయం డయాగ్రామ్ తో ఇంకా క్లియర్ గా రిప్రజెంట్ చేసుకుందాం చూడండి. సో ఇప్పుడు ఒక యాక్సిస్ ని డ్రా చేసుకోండి, ఒక యాక్సిస్. ఓకే, ఇది మిడిల్ పాయింట్. ఓకే, ఈ పార్ట్ అంతా మనకి ఈ మిడిల్ పాయింట్ ఎలా ఉంచండి, ఇది మనకి అనలైజర్ యాక్సిస్. సో ఈ పాయింట్ మనకి ఏమవుతుంది, అనలైజర్ యాక్సిస్ ఈ పార్ట్ లో. ఓకే, క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. సో ఈ పార్ట్ ఏంటి మనకి పోలరైజర్ యాక్సిస్. సో ఈ పార్ట్ మనకి అనలైజర్ యాక్సిస్, ఈ పార్ట్ మనకి ఏ యాక్సిస్, పోలరైజర్ యాక్సిస్, అనలైజర్ యాక్సిస్. ఓకే, డయాగ్రామ్ లో రిప్రజెంట్ చేస్తాం మనకి క్లారిటీ కోసం. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాం. ఓకే, ఇది O అనుకోండి, ఇక్కడ ఇలా డ్రా చేసే లైన్ A అనుకోండి. నెక్స్ట్ ఈ పర్టిక్యులర్ పాయింట్ వచ్చేసి P అనుకోండి. ఓకే, పోలరైజర్, ఇక్కడ పోలరైజర్ అనలైజర్. నెక్స్ట్ ఇది ఇలా డ్రా చేయండి. ఓకే, సో దీనికి మళ్ళీ ఇలా డ్రా చేసుకోండి. ఇక్కడ సమ్ థీటా యాంగిల్ మేక్ చేస్తాం. సో సమ్ థీటా యాంగిల్ మేక్ చేస్తూ డయాగ్రామ్ డ్రా చేస్తాం. సో ఈ థీటాని 2 కాంపోనెంట్స్ కింద రిసాల్వ్ చేయాలి. థీటాని 2 కాంపోనెంట్స్ కింద రిసాల్వ్ చేస్తాం. సో ఇది మనకి E0 cos థీటా, E0 cos థీటా. సో ఇది I0 అని తీసుకోండి, లేదంటే గొడవ ఉండదు. సో ఇది మనకి I0 cos థీటా ఇంటెన్సిటీ అని తెలుస్తుంది. ఇది మీకు అంటే మీకు మెటీరియల్ లో ప్రొవైడ్ చేసినప్పుడు E0 అని ఇచ్చారు. E0 I0 కి సేమ్ ఇంటెన్సిటీస్ అన్నమాట. ఓకే, ఇది ఏమవుతుందంటే మనకి I0 sin థీటా. ఓకే, I0 sin థీటా, ఇది మనకి ఏమవుతుంది I0 cos థీటా అవుతుంది. ఓకే, కానీ ఈ I0 sin థీటా, ఈ I0 sin థీటా కంపోనెంట్స్ ని ఈ అనలైజర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. I0 sin థీటా కంపోనెంట్స్ ని అనలైజర్ ఏం చేసుకుంటుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది, అంటే దాంట్లో దాచేసుకుంటుంది. ఇంకా బయటికి రిలీజ్ చేసేది ఎవరిని, I0 cos థీటా. ఓకే, సో I0 sin థీటా కంపోనెంట్స్ ని మనకి అనలైజర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. I0 sin theta components observed by analyzer. I0 sin theta components observed by analyzer. So analyzer observe చేసుకుంటున్నాను sin theta components. ఇంకా ఎవరిని మాత్రమే ట్రాన్స్మిట్ చేస్తుంది, I0 cos theta components are transmitted. Components are transmitted to the analyzer. So ఇదేమో అనలైజర్ అబ్జర్వ్ చేసుకుంటున్నాం. I0 sin theta components అబ్జర్వ్ చేసుకొని ఇంకెవరు మాత్రమే ట్రాన్స్మిట్ చేయగలుగుతుంది, I0 cos theta components మాత్రమే ట్రాన్స్మిట్ చేయగలుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనం దీన్ని ఏ రకంగా చెప్పుకోవచ్చు చూడండి. I is equal to, ఇక్కడ E0 అని ఎందుకు తీసుకున్నారంటేనమ్మా, I is equal to I0 cos స్క్వేర్ థీటా. ఇక్కడ I0 అంటే యాంప్లిట్యూడ్ స్క్వేర్ అని చెప్పడం కోసం, I0 అంటే మనకి ఇక్కడ యాంప్లిట్యూడ్ స్క్వేర్ అని చెప్పడం కోసం, అంతే. యాంప్లిట్యూడ్ స్క్వేర్ అని చెప్పడం కోసం మీకు ఇక్కడ మెటీరియల్ లో E0 అని ప్రొవైడ్ చేశారు. E0 అంటే అక్కడ మనకి దీన్ని ఈ రకంగా కూడా రాసుకోవచ్చు, లేదంటే యాంప్లిట్యూడ్స్ కింద కూడా రాసుకోవచ్చు డైరెక్ట్ గా. ఈ రకంగా రాసుకున్నా ప్రాబ్లం ఏం లేదు. ఏదైనా సరే మనకి ఇంటెన్సిటీస్ చెప్పడానికేనా, ఇంటెన్సిటీస్ చెప్పడం కోసం వాళ్ళ అనుకున్న ఒపీనియన్ ఏంటంటే ఇంటెన్సిటీ I0 is equal to a square cos square theta. ఇక్కడ ఏ అంటే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంప్లిట్యూడ్స్ లో చెప్పడం కోసం, అంతే, అంతే మించి ఇంకేం లేదు. ఓకే, ఏదైనా సరే లైట్ యొక్క ఇంటెన్సిటీస్ కి ఆ మధ్యన యాంగిల్ కి రిలేషన్ చెప్పడం కోసం, అంతే. ఏంటంటే క్లియర్ గా చెప్తున్నాడు మీకు ఇక్కడ 2 కాంపోనెంట్స్
వచ్చి ఎవరిని మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తుంది cos i. సో దాన్ని ఈ రకంగా రాసుకోవచ్చు. I is equal to I naught cos square theta రాయొచ్చు. లేదంటే వేరే I naught is equal to ఏమవుతుంది మనకి స్క్వేర్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్స్ అవుతుంది. I naught అంటే ఆల్రెడీ పైన రాసాము, నేను రబ్ చేసినట్టున్నాను. I naught is equal to ఏమని రాసాం కాన్స్టెంట్ లేదా దాన్ని ఏమని చెప్పారు దాని పేరు మాక్సిమం ఇంటెన్సిటీ. ఈ విషయం ఆల్రెడీ చెప్పింది మాక్సిమం ఇంటెన్సిటీ. సో మాక్సిమం ఇంటెన్సిటీ ఎవరికి ఈక్వల్ అవుతుంది స్క్వేర్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్స్ కింద ఈక్వల్ అవుతుంది. అదే మ్యాథ్స్ లో చెప్పిందాం. అంటే ఏం లేదు, పోలరైజర్ యాక్సిస్ కి ఎనలైజర్ యాక్సిస్ కి యాంగిల్ కి మధ్య ఉన్న రిలేషన్ ఏమని చెప్తుంది I is equal to I naught cos square theta. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, పోలరైజర్ ని రొటేట్ చేస్తామా ఎనలైజర్ ని రొటేట్ చేస్తామా ఎనలైజర్ ని రొటేట్ చేస్తాం బై an angle theta. కానీ ఒక విషయం theta 0 180 డిగ్రీస్ కి మాక్సిమం ఇంటెన్సిటీస్, కానీ theta 90 డిగ్రీస్ కి జీరో ఇంటెన్సిటీ. అదే ఒకవేళ theta is equal to 75 అయితే 75 అయినా ఏదైనా వేరే యాంగిల్స్ ఏమైనా సరే ఏమవుతుంది మనకి డిక్రీజెస్ అవుతూ వస్తుంది. ఆ విషయం చెప్పడం కోసం. సో ఇదంతా మనకి మాలస్ లా గురించి. నెక్స్ట్ డబుల్ రిఫ్రాక్షన్ అనే ఒక మెథడ్ ఉంది. యాక్చువల్లీ రిఫ్రాక్షన్ డబుల్ రిఫ్రాక్షన్ లో డబుల్ రిఫ్రాక్షన్ చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్పోలరైజ్డ్ లైట్ పోలరైజ్డ్ లైట్ కింద ఎన్ని వేస్ లో కన్వర్ట్ అవుతుందో అనే విషయం చెప్పుకొని అప్పుడు డబుల్ రిఫ్రాక్షన్ కి వెళ్తే ఇంకా క్లియర్ గా తెలుస్తుంది. ఓకే, సో ఫస్ట్ పోలరైజేషన్ బై రిఫ్లెక్షన్ ని డిస్కస్ చేద్దాం. పోలరైజేషన్ బై రిఫ్లెక్షన్ చూసి పోలరైజేషన్ బై రిఫ్రాక్షన్ చూసి ఆ తర్వాత పోలరైజేషన్ బై స్కాటరింగ్ చూసాక బ్రోస్టర్స్ లా చెక్ చేసాక అప్పుడు డబుల్ రిఫ్రాక్షన్ కి వెళ్దాం. ఓకే, డబుల్ రిఫ్రాక్షన్ ఈక్వల్స్ అండ్ ప్రిజం మీకు ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వశ్చన్ ఎస్ఐ క్వశ్చన్. కానీ అది తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలియాలి. ఓకే, మాలస్ లా గుర్తుంది కదమ్మా, మాలస్ లా ఏమని చెప్తుంది ఇంటెన్సిటీ is equal to I naught cos square theta. కానీ పోలరైజర్ స్టేబుల్ ఎనలైజర్ రొటేషన్ by an angle theta. ఓకే, theta is equal to 0 or 180 maximum intensity 90 మనకి 0 intensities. At the same time maximum intensity is nothing but a square of the amplitudes. sin theta components అబ్జర్వ్ అవుతాయి. గెట్ వచ్చి అవన్నీ మాత్రమే తీసుకుంటాం, cos theta components మాత్రమే కన్సిడరేషన్ లో తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం చూడండి. ఇప్పుడు పోలరైజేషన్ బై రిఫ్లెక్షన్ ని డిస్కస్ చేద్దాం. రిఫ్లెక్షన్ చూద్దాం.